నమస్తే. రోజు ఉదయం లేస్తే మన కుటుంబంతోని మనతోని మన నిత్యం జరిగేటటువంటి నిత్యం ఉదయం లేస్తే మన పనులలో మనం బిజీగా ఉంటాం. నిజంగా ఒక్కొక్కసారి హృదయాన్ని కలిచివేసేటటువంటి కొన్ని సంఘటనలను కళ్ళతో చూసినప్పుడు నిజంగా దాన్ని ఆస్వాదించడం అంటారో లేకపోతే బాధాకరంగా దాన్ని వ్యక్తపరచడం అంటారో నాకు తెలియదు. కానీ ఈరోజు మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మరి నిజంగానే రెడీ టు సర్వ్ అంటే ఎవరూ లేనటువంటి పిల్లలు లేకుండా వాళ్ళని పూర్తిగా ఏమాత్రం ఆశ్రయం లేనటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద జీవితాన్ని సారించాలనుకొని ఇంకా జీవితంలో మాకెవ్వరు లేరు అని అనుకునే సమయంలో మాకు జీవితానికి ఒక లక్ష్యం కాకుండా జీవితానికి బతకడానికి ఒక స్థలం కావాలి, ఉండడానికి భోజనం పెట్టడానికి ఎవరో ఒకరు ఆశ్రయం ఇవ్వాలి అని కోరుకునే వాళ్ళు నిజంగానే ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో బాధని ఏ విధంగా అంటే తన కొడుకులు తనని చూడకుండా ఉంటారు. అందరికీ చాలామందికి పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళ పని ఒత్తిళ్ల వల్ల అయితే పర్వాలేదు, ఈ ముసలోళ్ళు మాకెందుకు భారం అని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు. ఆ పిల్లలకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈరోజు రెడీ టు సర్వ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకి మరి ఇంతమంది ఈరోజు ఈ వనస్థలిపురంలో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో 26 మంది ఎవ్వరూ లేనటువంటి వాళ్ళని, కడు పేదరికల్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ జీవితం చివరి క్షణాలలో కనీసం ఉండడానికి ఒక నీడ కావాలనుకునే వాళ్ళని కాపాడుతూ శంకర్ గత 2011 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 15 సంవత్సరాలు దాటి ఎక్కడ కూడా పబ్లిసిటీ లేకుండా, ఎక్కడ కూడా చేయి చాచి విరాళాలు అడగకుండా ఈరోజు నేను ఈ సంస్థను నడుపుతున్నానని ఒక కమర్షియల్ యాక్ట్ కింద వెళ్ళి ఎక్కడ కూడా పనిచేయకుండా స్వచ్ఛందంగా నడుపుతున్నటువంటిది ఎంతోమంది ఉంటారు. మనం అందరం కూడా చాలామంది కూడా మన పిల్లల బర్త్డేలకి, మన పిల్లల పెళ్ళిళ్ళ రోజుకి లేదా వివాహాల రోజుకి ఎన్నో రకాలుగా డొనేట్ చేస్తుంటాం. కానీ ఇలాంటి సంస్థను చూసినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళు సొంతంగా వచ్చి ఇస్తే తప్పించి వాళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది అడిగింది లేదు. గతంలో కూడా 1-2 సార్లు వీళ్ళ గురించి నేను వినడం జరిగింది. కాబట్టి ఇదొక నిజంగానే దేవాలయంకి వెళ్తే దేవుడి విగ్రహం కనబడుతుంది. పూజారి పూజ చేసి దేవుడు ఇక్కడ ఉన్నాడని మనల్ని చూపిస్తాడు. కానీ ఇక్కడికి వెళ్తే ఇంతమంది దిక్కులేని వాళ్ళకి ఒక దేవాలయంలాగా కాపాడుతున్నటువంటి ఈ వృద్ధాశ్రమానికి విచ్చేసిన తర్వాత నిజంగా మనసు చెలించిపోయింది. వీళ్ళందరినీ కూడా ఒక్కోళ్ళైతే 2 లోపల 100 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. 3 బ్రాంచులు ఇక్కడనే కాకుండా ఇంకా 2 బ్రాంచులు ముసరాంబాగు, నాగారంలో. మరి వీళ్ళకి హాస్పిటళ్ళకి అయ్యే ఖర్చులే కానివ్వండి, మరి ఇంత మన ఇంట్లో మనం చూస్తాం కదా ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ లెవెల్లో ఖర్చులు ఎన్ని ఉన్నాయో హాస్పిటళ్ళకి వెళ్తే మరి అవన్నీ కూడా భరిస్తూ కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు స్వయంగా ఇస్తే తప్పించి వాళ్ళు వెళ్ళి అడిగింది లేదు. కొంతమందితో సహాయం తీసుకుంటూ నెలకి సుమారుగా ఒక 2 లక్షల రూపాయలని ఖర్చు పెడుతూ ఈ 3 ఓల్డేజ్ హోమ్ సెంటర్లను నడిపిస్తున్నారు. వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది ఎక్కడైనా 300 మందికి అకామిడేట్ అయ్యేటటువంటి స్థలం దొరికితే అక్కడ దాతలు ఎవరైనా అడుగుకి 3,500 రూపాయలు ఇస్తే గనక మేము 300 మందిని ఒకే చోట అకామిడేట్ చేసి వాళ్ళని కాపాడాలి. ఇక్కడ మా వంతుగా మేము వాళ్ళకి ఏ లోటు లేకుండా అందరినీ ఒకే చోట చూసుకోవాలి అనే ఆలోచనతో మరి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కూడా కోరుతున్నారు. 300 మందికి అవకాశం కల్పించేటటువంటి ఈ వృద్ధాశ్రమంలో మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి వాళ్ళ సొంతంగా ఇక్కడ ఇస్తే గనక ఇందాక నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళ రోజులకి మనం ఎన్నో అమావాస్య అన్నదానాలు కూడా చాలా చోట చేస్తున్నాం. అక్కడో ఇక్కడో చేసే అన్నదానాలు ఉండి భోజనం ఉండి కూడా తినిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గరకు వచ్చి మనం పెట్టేది. అక్కడొద్దు, ఇలాంటి చోట భోజనాలు పెడితే గనక నిజంగా మనం పెట్టిన భోజనానికి స్వార్థకత ఉంటుంది, మనం చేసినటువంటి దానానికి పుణ్యం ఉంటుంది. కాబట్టి ఈసారి ఎంచుకునే వాళ్ళు ఇలాంటి ఆశ్రమాలలో
మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాము. మేము కూడా ప్రభుత్వ పక్షాన వీలైనంత సహకారం అందిస్తామని, మీకు ఎక్కడైనా అవసరం ఉన్న చోట తప్పకుండా మేము ఉపయోగపడే దిశగా ఉంటే తప్పకుండా మేము ఉపయోగపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఇక్కడికి రావడం, నిజంగా వీళ్ళని చూసి ఎంతోమంది ముసలోళ్ళు ఇక్కడుండి వాళ్ళు ఒక చోట ఉండి వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోతున్నారు. మాకు పిల్లలు లేరు, ఎవరు లేరు అని అనుకొని వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆనందంగా ఉంటున్నారు అంటే మరి శంకర్ గారు నిజంగా వారికి సొంత కొడుకులాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం ఇంకా ఇలాగే దిక్కులేనోళ్ళకి కాపాడాలంటే మనం కూడా ఒక అడుగు ముందుకేసి అక్కడ ఇక్కడ చేసే దానాల కన్నా కనిపిస్తున్నటువంటి ఈ వృద్ధాశ్రమము, దేవుడు గుళ్ళో ఉంటారు, ఇలాంటి చోట చేస్తే పుణ్యం డైరెక్ట్గా మనకు వస్తుంది కాబట్టి ఇలాంటి చోట్ల సహాయం అందించడానికి ముందుకు రావాలని వాళ్ళు కోరుతున్నారు. నేను స్వయంగా చెప్తున్నాను, ఎవరైనా ఉంటే దాతలు ఇక్కడికి వచ్చి మనము ఏ అకేషన్ చేసుకున్నా, పండగల పూట కానీ మన ఇంట్లో అకేషన్ కానీ ఇట్లాంటి చోట దానం చేస్తే పుణ్యం వస్తుందని తెలియజేస్తున్నాను. నిజంగానే బాధాకరము, సంతోషం కూడా. థ్యాంక్ యూ.